హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఈటీ ఎలక్ట్రికల్ టెక్నాలజీ. ఈరోజు మనం ఎంసీసీ ప్యానల్ గురించి చూద్దాం. ఎంసీసీ ప్యానల్ వచ్చేసరికి మనకి 2 డీజీ ఇన్కమింగ్, 1 మెయిన్ ఇన్కమింగ్ అనమాట. ఈ ఎంసీసీ ప్యానల్లో చూస్తున్నారు కదా, ఇదే మనకి ప్యానల్. అవుట్పుట్స్ వచ్చేసరికి ఈ సైడ్ వచ్చేసరికి మనకి 7 అవుట్పుట్స్ ఇవ్వడం జరిగింది. అటు సైడ్ వచ్చేసరికి ఒక 6, ఒకటి స్పేర్ ఇచ్చారు. ఇంకా లైటింగ్ ఎంసీపీలు ఇక్కడ ఒక 6, ఇటు 6 ఇచ్చారు. చూద్దాం దీని దగ్గరికి వెళ్ళి. మొత్తం ఈ చివరిది కేబుల్ జామర్ అనమాట. ఇది ఫస్ట్ స్టార్టింగ్ మనం ఎక్కడ చూసినట్టయితే ఓపెన్ చేసి చూద్దాం. కేబుల్ జామర్ చూసారు కదా, కేబుల్స్ అన్నీ కూడా మనం వీటి నుంచి ఈ స్పేసర్స్ అనేది కలపడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఎంసీసీవి. మనకి ఇటు సైడ్ ఇట్లా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంసీబీలో. ఇది ఎల్ఎన్టీ కంపెనీ డీసైన్ మోడల్ అనమాట. ఇది లోపల చూసుకున్నట్టయితే మనకి బస్ బార్ చామర్. ఇది చూస్తున్నారు కదా బస్ బార్ చామర్. ఇది ఎంసీబీకి ఇన్పుట్ ఇచ్చాం కదా మనం. అవుట్పుట్ ఇట్లా కేబుల్ తీసుకున్నాం. కేబుల్ వచ్చేసి మనకి గ్లాండ్ ప్లేట్ ద్వారా కేబుల్ అనేది పైకి వస్తుంది. చూస్తున్నారు ఈ ఎంసీబీ అవుట్పుట్లు. ఇది ఈ అవుట్పుట్లు ఇక్కడ కేబుల్ అనేది కనెక్ట్ చేస్తారు. ఇది RYBN అనమాట. ప్రతి ఒక్క ఫీడర్ కూడా అట్లాగా ఉంటుంది, సేమ్ యాజ్ ఇది. ఇది వచ్చేసరికి మనకి 250 amps ఎంసీసీబీ. ఇది కూడా 250 amps. ఇది కూడా 160 ఇట్లా. ఇది వచ్చేసరికి 63 4 పోల్, ఇంకా 40 4 పోల్ అనమాట. 63 4 పోల్కి 43 పోల్ 3 వచ్చినాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇది బస్ బార్ చాంబర్. ఇది వచ్చేసరికి మనకి మీటరింగ్ యూనిట్. చూస్తున్నారు కదా లోపల బస్ బార్ మీటరింగ్ యూనిట్, వైరింగ్. ఇది కంట్రోల్ వైరింగ్ అనమాట. చూస్తున్నారు కదా. ఇది వచ్చి మనకి ఇది ఇన్కమింగ్, మెయిన్ ఇన్కమింగ్ వచ్చి మనకి ఇట్లా వస్తుంది. చూస్తున్నారు కదా 2 కేబుల్స్ కలుపుకోవచ్చు. ఇది ఒకటి, అదొకటి. 2 బాటమ్ కవర్స్ ఓపెన్ చేసి 2 కేబుల్స్. ఇన్కమింగ్ అనేది మనకి అక్కడ ఇచ్చేస్తారు. చూస్తున్నారు కదా బస్ బార్స్. ఈ వైర్ అనేది మామూలుగా మనం టెస్టింగ్ పర్పస్ కానీ పెట్టాం. ఇది తీసేస్తాం. ఇది సరిగా 3 పేస్లు టోటల్. 2 కేబుల్స్కి 2 రన్స్ అనేది దిగినాయి కదా. ఇది ఇన్కమింగ్ అట్లా వస్తుంది. ఇన్కమింగ్ నుంచి ఇది అవుట్ గోయింగ్ ఈ ఆటోమేటిక్ చేంజ్ ఓవర్కి వస్తుంది. చూస్తున్నారు ఇది ఎల్మేజర్ కంపెనీ ఆటోమేటిక్ చేంజ్ ఓవర్. దీనికి డీజీ కేబుల్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. అది డీజీ ఇన్కమింగ్ 1 అది. ఇది డీజీ ఇన్కమింగ్ 2 అనమాట. డీజీ ఇన్కమింగ్ 2. లోపల ఎంసీబీలకు వైరింగ్ చూసుకున్నట్లయితే మీరు చూసారు ఎంత నీట్గా ఉందో, క్వాలిటీగా. ఇది వచ్చి మనకి ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ 2 అనమాట. ఇది కూడా 400 amps ఆటోమేటిక్ చేంజ్ ఓవర్, ఎల్మేజర్ కంపెనీది. ఇది డీజీ ఇన్కమింగ్కి మనం కేబుల్ కలుపుకోవడానికి కింద ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. సరే కదా, కేబుల్ అనేది దీనిలోంచి వస్తుంది. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే బస్ కప్లర్. 400 amps 4 పోల్ బస్ కప్లర్ అనమాట. ఇది ఈ డీజీని కలపడం కోసం. ఎప్పుడైనా ఇన్ కేసు ఒక డీజీ పని చేయకపోతే ఈ డీజీ మీద ఉన్న పవర్ అటు సైడ్కి తీసుకోవాలన్నప్పుడు దీన్ని ఆన్ చేసుకుంటారు. ఇది వచ్చేసరికి ఈ అవుట్పుట్ సప్లైలో ఎంత లోడ్ వస్తుందని చెప్పి ఈ మీటరింగ్ యూనిట్లో చూపిస్తుంది మనకి. ఈ అవుట్పుట్ సప్లై వచ్చి మనకు 6 ఎంసీబీ వచ్చినాయి. 250, 200 అట్లా. ఇది మనకి కేబుల్ జామర్. యాక్చువల్లీ నాకు చూసారు కదా కేబుల్ జామర్ అట్లానే ఉంటుంది. బ్యాక్ చూసుకున్నట్లయితే మీకు సరిగా ఇది ఒక సెక్షన్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి ఇదంతా ఒక సెక్షను. ఇది ఒక జనరేటర్ మీద నడుస్తుంది. అదొక సెక్షన్. ఆ సెక్షన్ అంతా కూడా ఒక డీజీ సెట్ మీద నడుస్తుంది. ఇది వచ్చేసరికి మెయిన్ ఇన్కమింగ్ అనమాట. ఇది 400 amps చేసి మెయిన్ ఇన్కమింగ్. ఇది ఇన్కమింగ్ సెట్. ఈబీ ఇన్కమింగ్. ఇది అది డీజీ ఇన్కమింగ్. ఇది ఒక డీజీ ఇన్కమింగ్. చూస్తున్నా ఇది వచ్చేసరికి డీజీ ఇన్కమింగ్ 1, మెయిన్ ఇన్కమింగ్ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చేది డీజీ ఇన్కమింగ్ 2. ఇవి వచ్చేసరికి మనకి అవుట్పుట్లు అనమాట. ఇప్పుడు ఒక ఫ్లోర్కి ఒక ఎంసీసీబీ, లేకపోతే ఒక మిషనరీకి ఒక ఎంసీసీబీ అట్లా అవుట్పుట్ పవర్ అనేది తీసుకుంటారు. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది మీకు టెస్టింగ్ పెట్టి చూపిస్తాను ఒకసారి మొత్తం ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఆన్ ఇండికేటర్లు ఎలా పనిచేస్తాయి, మొత్తం మీటరింగ్ యూనిట్
ఇన్కమింగ్ మొత్తం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెస్టింగ్ పెడదాం ఒకసారి మనం. ఓకే ఫ్రెండ్స్, మనం సప్లై అయితే ఇచ్చాము. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇది ఏసీబీ ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఆఫ్ ఇండికేటర్ అనేది మనకి ఆన్ అవుతుంది కదా. ఇది వచ్చి మనకి ట్రిప్ అయితే ఇండికేటర్ ఆన్ అవుతుంది, ఏసీబీ ఆన్ అయితే మనకి ఇది ఆన్ అవుతుంది. ఆర్వైబీ కామనే 3 ఫేస్ ఉంటే ఆర్వైబీ సప్లై, ఆర్వైబీ ఇండికేటర్స్ అనేవి మనకి కనబడతాయి. ఇప్పుడు మీరు రెండు చూసుకున్నట్లయితే 2 ఆటోమేటిక్ చేంజ్ ఓవర్, ఈ ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ చూసినట్టయితే 2 ఆటోలోనే ఉన్నాయి. ఆ హ్యాండిల్స్ అనేది చూసుకోండి, మీకు 1లోంచి మనకి ఈబీ సప్లై అనేది ఆ చేంజ్ ఓవర్ 2 పాయింట్కి వెళ్తుంది. ఇప్పుడు మనం ఏసీబీ ఆన్ చేయగానే వాటికి పవర్ వస్తుంది కదా, ఆటో చేంజ్ ఓవర్ అనేది 2లోకి చేంజ్ అవుతుంది. చూడండి ఒకసారి మనోడు ఆన్ చేస్తాడు చూడండి ఏసీబీని. ఏసీబీ ఆన్ అయింది కదా, పవర్ సప్లై అనేది వచ్చింది. ఇప్పుడు ఆటో చేంజ్ చేస్తే ఒక 3 సెకండ్స్ టైం తీసుకుంటాయి. చూస్తున్నారు కదా, 2 ఆపరేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆఫ్ అయిపోయినాయి 2. ఇప్పుడు 2లోకి మారుతాయి చూడండి. చూసారు కదా, 2లోకి రాగానే పైన అవుట్పుట్ సప్లై అంతా వచ్చేసింది. ఇంకా అవుట్గోయింగ్ ఫిల్టర్స్ కూడా వచ్చేసింది సప్లై అనేది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం ఆటో చేంజ్ అని ఒకదాన్ని. సరే, ఆటోమేటిక్గా ఇది సెకండ్ పాయింట్లోకి వచ్చేసింది. 1లోంచి మనం 1లో పెట్టాము అక్కడ. ఇది కూడా చూసుకున్నట్లయితే చూసారు కదా, 2లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇది ఆన్ చేద్దాం మనం. ఇప్పుడు ఇవన్నీ ఆన్లో ఉన్నాయి కదా, ఇది ఆఫ్లో ఉంది. ఇప్పుడు ఆన్ చేయగానే చూస్తున్నారు కదా, ఇవి కూడా సేమ్ యాజ్ టీజ్ అన్నీ ఆన్లో ఉన్నాయి. అవుట్పుట్ ఫీడర్లు అన్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మొత్తం టోటల్ ప్యానల్ అంతా టెస్టింగ్ ఇదే. ఇంకా చూపిస్తాను ఆ బస్ కప్లర్ ఎలా వర్క్ అవుతుంది అంటే అనేది, అది కూడా చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి, టోటల్ ప్యానల్ రన్నింగ్లోకి వస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ బస్ కప్లర్ కూడా ఎలా వర్క్ అవుతుందని చెప్పి నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆ మెయిన్ ఇన్కమింగ్, ఇప్పుడు DG1, ఇప్పుడు DG2 రెండు 2లోకి మారినాయి కదా. ఒక చేంజ్ ఓవర్ మాన్యువల్లో పెట్టేసి ఒకటి ఆపేస్తాం చూడండి. ఈ పవర్ అటు వెళ్ళడానికి కోసం మనం బస్ కప్లర్ వాడాం. ఒకసారి మనోడు చూడండి, అది మాన్యువల్లో పెట్టి ఒకసారి కీ మాన్యువల్లో పెట్టేసి 0లో పెట్టి ఆఫ్లో పెట్టే చేంజ్ ఓవర్ని. చేంజ్ ఓవర్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి వచ్చే సప్లై లేదు. ఇప్పుడు ఈ సెక్షన్ అంతా, ఇప్పుడు ఈ చేంజ్ ఓవర్ వరకు ఆపరేట్ అయిపోయి అవుట్పుట్ సెక్షన్ అంతా ఆఫ్ అయిపోయింది. చూసారు కదా, అది ఇప్పుడు మాన్యువల్లో ఉంది. మాన్యువల్లో పెట్టేసి మనం ఆఫ్ చేసాం. ఇప్పుడు ఈ బస్ కప్లర్ని మనకు అటువైపు సప్లై ఉంది. ఇప్పుడు ఈ బస్ కప్లర్ సప్లై అనేది వచ్చింది. ఇప్పుడు దీని ద్వారా మనం ఇది ఆన్ చేసి ఈ సప్లై అనేది వెళ్తుంది. ఇన్కేస్ ఇప్పుడు DG ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు అట్లో ఐసీ ఉంది ఈ హాస్పిటల్కి, దీనిలో ఐసీ అనేది ఉంది. ఇప్పుడు ఈ సప్లై ఇటు రావాలి కాబట్టి ఈ ఛాంబర్కి మనకు పవర్ సప్లై కావాలి. ఈ రూమ్లో బాగా ఇంపార్టెంట్ ఏదైనా ఉందనుకోండి, దానికి ఆన్ చేసుకోవాలి కదా. ఆ DG సెట్ మీద పవర్ దీన్ని రన్ చేస్తాం. ఇప్పుడు బస్ కప్లర్ ఆన్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఆన్ అయింది. ఇప్పుడు కదా ఈ పవర్ అనేది ఇటు కూడా వస్తుంది. చూసారు కదా, ఓకే. మనం టెస్టింగ్ కూడా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మనం ఇది లోపల బస్ బార్ ఎలా చేశారు, మొత్తం అంతా ఎలా కనెక్షన్ చేశారని అది కూడా ఒక వీడియో చూపిస్తాను మీకు. మొత్తం డోర్స్ అన్ని తీసేసి ఎలా ఉంటుంది, లోపల బస్ బార్ ఎటు వచ్చిందని కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం డోర్స్ అన్ని తీసేసి ఇప్పుడు మొత్తం ఓన్లీ బస్ బార్ వరకే చూపిస్తాను చూడండి. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది డోర్లు అన్నీ తీసేస్తే ఇట్లా ఉంది ప్యాన్లో. ఇప్పుడు మనం డోర్స్ మొత్తం అన్నీ తీసేసాం. ఇప్పుడు బస్ బార్ అంతా మీకు క్లియర్గా ఎటు నుంచి ఎటు వచ్చిందని చెప్పి మొత్తం బస్ బార్ అంతా కనబడుతుంది మీకు ఓపెన్గా. చూస్తున్నారు కదా ఇది. ఇప్పుడు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది ఇన్కమింగో ఏది అవుట్ గోయింగో, ఎన్ని ఇన్కమింగ్లో వచ్చినాయి ఎన్ని అవుట్ గోయింగ్లో వచ్చినాయి అని. ఇది వచ్చేసరికి మనకి మెయిన్ ఇన్కమింగ్ ఏసీబీ అనమాట, ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్. ఇది 800 amps, ఇది 800 amps LNT కంపెనీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీని ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ బ్యాక్ సైడ్ ఉంటాయి. ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇన్కమింగ్, ఇది కింద నుంచి ఇన్కమింగ్ అనమాట. 2 కేబుల్స్ వస్తాయి. 500 అంటే 250 2 కేబుల్ చేసుకుంటాను మ్యాక్సిమం నాకు తెలిసి. ఈ కేబుల్ ఒక కేబుల్ దీనిలోంచి, ఒక కేబుల్ ఈ ఛాంబర్లోంచి తీసుకున్నా సరే. ఇక్కడ బాటమ్ ప్లేట్ వస్తుంది. బాటమ్ ప్లేట్ ఓపెన్ చేసాం మనం. బాటమ్ ప్లేట్ దాని మీద హోల్ వేసుకుని, గ్లాండ్కి తగ్గ హోల్ వేసుకుని అనేది కేబుల్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటారు. చూస్తున్నారు కదా, ఇక్కడ డబుల్ అనమాట. అది 15x10 డబుల్ రన్. చూస్తున్నారు కదా, ఇది కిందది ఇన్కమింగ్, పైలైన్ వచ్చేసరికి అవుట్ గోయింగ్. పైలైన్ మనకి అవుట్ గోయింగ్, కిందది ఇన్కమింగ్.
ఇది ఇన్కమింగ్ 15 to 10 డబుల్ రన్, 2 కేబుల్స్ వస్తాయి కాబట్టి ఒక కేబుల్ దీనికి ఒక కేబుల్ దీనికి కలుపుతారు. చూస్తున్నారుగా, ఇది న్యూట్రల్ 15 to 10 6 అనమాట. అదే 15 to 10 సింగిల్ రన్, ఇది న్యూట్రల్. ఫేస్లో 50% అనమాట. సరే, పైనుంచి ఇట్లా వచ్చేసింది కదా, బ్లూ ఫేసు, ఎల్లో ఫేసు, రెడ్ ఫేసు, న్యూట్రల్. దానికి ఇప్పుడు రెడ్ ఫేస్ వచ్చేసి మనకి చూస్తున్నారుగా, ఇది కూడా ఇది 40x12 డబుల్ రన్ అనమాట. అది 40x12 చూస్తున్నారు కదా, 40x12 డబుల్ రన్. రెడ్ ఫేస్ కలిసిపోయింది ఇక్కడ రెడ్. ఇక్కడ ఎల్లో కూడా అంతే సేమ్ 40x12. బ్లూ కూడా అంతే సేమ్, బ్లూ ఫేస్, ఎల్లో ఫేసు, రెడ్ ఫేసు, బ్లూ ఫేస్, మ్యాక్సిమం 3 కలిసిపోయాయి కదా ఇక్కడ. చూసినాక ఇది కామన్ బస్ బార్ అనమాట. ఇది టోటల్ ఈ 3 కలిసిపోయి ఇటు వెళ్ళిపోయి మనకి ఆ చేంజ్ ఓవర్ 1కి వెళ్ళి ఇటు నుంచి వచ్చేసరికి మనకి చేంజ్ ఓవర్ 2కి వచ్చింది. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది మ్యాక్సిమం. చూస్తున్నారు కదా, అది ఏసీబీ ఆన్ చేయగానే మనకి పవర్ అనేది, ఈ ఏబీ పవర్ అనేది, ట్రాన్స్ఫార్మర్ పవర్ అనేది మనకి ఈ బస్ బార్కి వచ్చేస్తుంది. ఈ బస్ బార్ నుంచి ఈ చేంజ్ ఓవర్ యొక్క సెకండ్ పాయింట్కి కామన్ అయింది. చూసారా, చూస్తున్నారు, కనబడుతుంది. ఇది చేంజ్ ఓవర్ ఫస్ట్ పాయింట్. ఇది ఫస్ట్ పాయింట్. ఈ బ్యాక్ సైడ్ ఉన్నది వచ్చి మనకి సెకండ్ పాయింట్. ఇది సెకండ్, ఇది ఫస్ట్. ఇది ఫస్ట్, అది సెకండ్ పాయింట్కి కామన్ చేసాము. చూస్తారు కదా, ఈ వచ్చిన ఏసీబీ నుంచి వచ్చిన లైన్ అనేది సెకండ్ పాయింట్కి కామన్ అయింది. చూసారు లింక్లు, ఓన్లీ సెకండ్ పాయింట్కే కామన్ అయినాయి అక్కడ. ఓన్లీ సెకండ్ పాయింట్కి, ఫస్ట్ పాయింట్ విడిగా ఉంది. చూసారు కదా, ఇచ్చాడు కూడా మ్యాక్సిమం సేమ్ యాజ్ ఈజ్. చేంజ్ ఓవర్ 1 కూడా అంతే. చూసారు కదా, ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్కి కామన్ చేశారు. చూసారు కదా, ఆర్ ఫేస్, ఎల్లో ఫేస్, బ్లూ ఫేస్, న్యూట్రల్ మొత్తం అన్నీ కూడా బ్యాక్ సైడ్కే కనెక్టింగ్ అని. ఇది ఈబీ సప్లై అనేది చేంజ్ ఓవర్ 2కి, ఈ చేంజ్ ఓవర్ 1 యొక్క సెకండ్ పాయింట్కి వచ్చింది, చేంజ్ ఓవర్ 2కి సెకండ్ పాయింట్కి వచ్చింది. చేంజ్ ఓవర్ 1 పాయింట్కి వచ్చేసరికి డీజీ సప్లై, 2 డీజీస్ అన్నాం కదా, 2 జనరేటర్లు అన్నాం కదా. జనరేటర్ 1 నుంచి వచ్చే కేబుల్ మనకి ఇక్కడ గ్లాండ్ ప్లేట్ ఓపెన్ చేసి ఉంది కదా, గ్లాండ్ ప్లేట్కి హోల్ వేసుకుని ఆ గ్లాండ్ తీసుకుని మనకి కేబుల్ అనేది ఇట్లా దీంట్లోంచి వస్తుంది. ఇక్కడ ఇన్కమింగ్ చూసారు కదా, DG1 ఇన్కమింగ్ కేబుల్ ఇక్కడ కలుపుతారనమాట. జనరేటర్ 1 ఇన్కమింగ్ కేబుల్ ఇక్కడికి ఇస్తారు. నెక్స్ట్ మనకి వచ్చేసి DG2 ఇన్కమింగ్ కేబుల్ కూడా సేమ్ యాజ్ ఈజ్ బాటమ్ ప్లేట్లోంచి వస్తుంది గ్లాండ్ వేసుకుని. నెక్స్ట్ ఇన్కమింగ్ చూస్తున్నారు కదా, ఈ ఇన్కమింగ్ ఈ బదులు వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్కి కామన్ అయింది. చూసారు కదా, ఓన్లీ ఫస్ట్ పాయింట్కి ఫస్ట్ పాయింట్కి డీజీ వచ్చేసింది, సెకండ్ పాయింట్కి ఈబీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది 2లో ఉంటే ఈబీ పవర్ మీద నడుస్తుంది, 1లో ఉంటే డీజీ పవర్ మీద నడుస్తుంది. ఇప్పుడు ఈ చేంజ్ ఓవర్ 0లో ఉంటే ఆఫ్ అయినట్టు, సేమ్ యాజ్ డీస్. అది కూడా అంతే. మీకు ఒకటి ఈ ఎంసీబీ ఎందుకు పెట్టారు, ఎందుకు మ్యాచ్ అట్లా కలిపారని అనుకోవచ్చు. చూద్దాం ఒకసారి దీని గురించి కూడా. ఇది చేంజ్ ఓవర్ 1, 2 సప్లై ఇచ్చేసాం కదా. చేంజ్ ఓవర్ 1కి ఫస్ట్ పాయింట్కి సెకండ్ పాయింట్కి సప్లై ఇచ్చేసాం. సెకండ్ పాయింట్లో మనం చూసుకున్నాం, దీనికి కామన్ అనమాట. ఇది 1, 2 కామన్ అయ్యి మనకి ఇక్కడికి వస్తుంది. 1లో ఉంటే 1 కామన్ అవుతుంది, 2లో ఉంటే చేంజ్ ఓవర్ 2 కామన్ అవుతుంది అనమాట. దీని వచ్చేసరికి మనకి పైన బస్ బార్కి ఇచ్చేసాం. చూసారు కదా, ఇక్కడ ఆర్వైబీ అనేది మనకి ఈ ఆర్వైబీకి కామన్ అయిపోయింది. ఇది వచ్చేసరికి మనకి 400 amps బస్ కప్లర్కి కామన్ అయింది. ఇక్కడ 400 amps బస్ కప్లర్కి ఒక పాయింట్కి వచ్చేసింది కదా, ఒక సైడ్కి. అదేవిధంగా మనకి ఇక్కడ అవుట్ గోయింగ్ ఫీడర్స్కి వచ్చేసింది 250 amps, 200 amps, 200 amps మెయిన్స్ అనమాట. ఈ అవుట్పుట్ వచ్చేసింది. ఈ అవుట్పుట్ పవర్ వస్తుంది కదా, ఇటు నుంచి మ్యాక్సిమం బయట కేబుల్ జామర్ అనేది తీసుకుంటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇన్పుట్ ఇచ్చేసాం. అవుట్పుట్ వాళ్ళు ఎంసీబీ ఆన్ చేయగానే అవుట్పుట్ పవర్ వచ్చేస్తుంది. ఈ అవుట్పుట్ పవర్ అనేది మనకి కేబుల్ నుంచి తీసుకుంటారు. చూస్తున్నారుగా, ఈ చేంజ్ ఓవర్ ఈబీ పవర్ రాగానే 2లోకి వచ్చేస్తుంది. 2లోకి రాగానే మనకి పవర్ అనేది పైకి వచ్చేస్తుంది. పైనుంచి డైరెక్ట్ అక్కడ ఎంసీబీకి ఒక పాయింట్కి వెళ్తుంది. ఇట్లా ఈ బస్ బార్కి వచ్చేస్తుంది కదా. ఈ బస్ బార్ నుంచి ప్రతి ఒక్క అవుట్ గోయింగ్ ఫీడర్కి మనం కామన్ చేయడం జరిగింది. చూస్తున్నారుగా, ఏ ఫేస్కి ఆ ఫేస్. ఇది ఇప్పుడు నెక్స్ట్ జనరేటర్ 2 కూడా సేమ్ అంతే. జనరేటర్ 2 ఈబీ సప్లై వచ్చేస్తుంది కాబట్టి ఇది 2లో ఉంటుంది. 2లోకి రాగానే కామన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కామన్ పాయింట్ నుంచి పైన ఉన్న బస్ బార్కి వస్తుంది. ఇది చేంజ్ ఈ బస్ కప్లర్ యొక్క ఒక పాయింట్కి వస్తుంది, నెక్స్ట్ పాయింట్కి. ఇటు వచ్చి మనకి అవుట్ గోయింగ్ ఫీడర్స్కి వచ్చేస్తుంది. చూస్తున్నారుగా, చేంజ్ ఓవర్ ఈబీ పాయింట్ నుంచి డైరెక్ట్ కామన్ అయింది. కామన్ నుంచి పై బస్ బార్కి వచ్చింది. ఆ బస్ బార్ బస్ కప్లర్కి వచ్చింది.
మళ్ళీ ఇటు అవుట్ గోయింగ్ ఫిల్టర్స్ అన్ని కూడా సప్లై వచ్చేసింది. చూస్తున్నారుగా. ఇప్పుడు ఈ బస్ కప్లర్ ఎందుకు వాడారు, బస్ బార్ ఇట్లా ఎందుకు ఇచ్చారు అటాచ్మెంట్ అని మీరు అనుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు 2 జనరేటర్స్ కదా ఇవి జనరేటర్ 1 జనరేటర్ 2 కదా. ఇప్పుడు మనకి ఇన్కేస్ రన్నింగ్లో ఉన్నాయి, 2 బాగానే ఉన్నాయి, వర్క్ చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఇన్కేస్ ఈ 2 అనే జనరేటర్ ఫెయిల్ అయిపోయింది అంటే స్టార్ట్ అవ్వట్లేదు. ఇన్కేస్ జనరేటర్లో ఆల్టర్నేటివ్ ప్రాబ్లమో లేకపోతే ఇంజిన్ ప్రాబ్లమో ఏదో ఒకటి ప్రాబ్లం అయింది, ఈ జనరేటర్ ఆన్ అవ్వలేదు, దాన్ని ఆఫ్లో పెట్టేశారు. ఇప్పుడు ఈ జనరేటర్ రన్నింగ్ అవుతుంది, ఈ సెక్షన్ వరకు పవర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఈ ప్యానల్ వచ్చి హాస్పిటల్ పర్పస్ అని చెప్పాం కదా, ఇండస్ట్రియల్ పర్పస్ కానీ మ్యాక్సిమం ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఐసీయూకి క్యాత్ ల్యాబ్ అని చెప్పి నార్మల్గా అట్లా వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. ఇన్కేస్ సీరియస్ కండిషన్లో ఉన్న ఒక ల్యాబ్ ఒక ఫ్లోర్ ఏదైనా ఈ ఫీడర్లో ఉందనుకోండి, ఈ జనరేటర్ ఫీడర్లో ఉందనుకోండి, ఈ జనరేటర్ వర్క్ అవ్వట్లేదు, మెయిన్ పవర్ లేదు. ఇప్పుడు జనరేటర్ మీద ఇక్కడ పవర్ రావాలి, లేకపోతే అక్కడ ఎమర్జెన్సీ అనుకోండి, అప్పుడు మనకి ఆ మెయిన్ బస్ కప్లర్ ఉంది కదా, ఈ జనరేటర్ రన్నింగ్ ఉంది, ఈ రన్నింగ్లోంచి అవుట్పుట్ పవర్ వెళ్తుంది. ఈ సెక్షన్ వరకు ఓకే, ఈ సెక్షన్ పవర్ లేదు, మెయిన్ పవర్ లేదు, జనరేటర్ పవర్ వచ్చేసరికి ఆన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలని, ఇప్పుడు మనం ఈ జనరేటర్ పవర్ని ఇటు తేవాలంటే మళ్ళీ కేబుల్ లూప్లు వేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. అవన్నీ లేకుండా ఇప్పుడు ఈ బస్ కప్లర్ని ఆన్ చేస్తారు. ఈ చేంజ్ అవన్నీ ఆఫ్లో పెట్టేసి ఈ బస్ కప్లర్ని ఆన్ చేస్తారు. ఈ 400 MCP ఆన్ చేయగానే ఆ పాయింట్ ఈ పాయింట్ అనేది లోపల కామన్ అవుతుంది. కామన్